నగరి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఉన్న ఇందిరానగర్లో ఉన్న డ్రైనేజీ కాలవను శుభ్రం చెయ్యండి, ప్రజలను అనారోగ్యపాల నుంచి కాపాడండని సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఏ వార్డులో చూసినా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, 11వ వార్డులో ఉన్నటువంటి ఇందిరానగర్లో ఉన్న కాలవను సిపిఐ పార్టీ బృందం పరిశీలించింది. ఈ కాలవను చూసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, సుమారు 500 మీటర్లు పొడవు ఉన్న కాలవలు ఉన్నాయి, పూర్తిగా మట్టితో నిండిపోయి ఉన్నాయని, కాలవలో నీళ్లు పోవడం లేదని అన్నారు. కావున అధికార యంత్రాంగం వెంటనే గ్యాంగ్ వర్క్ పెట్టి శుభ్రపరచి చుట్టుపక్కల కాపురాలు ఉన్న ప్రజలను అనారోగ్యపాలు కాకుండా కాపాడాలని సిపిఐ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కాలవలో చెత్త పూర్తిగా పేరకుపోయి నీళ్లు నిలువ ఉండడం వలన పక్కనున్న ఇంటిలోకి మురుగునీరు రావడం బాధాకరమైన విషయమని, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కావున మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి కాలవని శుభ్రం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఈ వార్డులల్లో ఉన్న కౌన్సిలర్లు ప్రజల సమస్యలను గుర్తించకపోవడం బాధాకరమని, ప్రజలను ఓటర్లుగా చూడడం తప్పనిస్తే వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి కాని, వారి ఇబ్బందులను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకుని సమస్య పరిష్కరించే విధంగా అధికార, ప్రతిపక్ష నాయకులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఇప్పటికైనా ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని గుర్తించి కాలవలను శుభ్రం చెయ్యకపోతే 5 రోజుల తర్వాత సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వార్డు ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి గ్యాంగ్ వర్క్ పెట్టాలి. గ్యాంగ్ వర్క్ పెట్టి సుమారు 200 మీటర్ల పొడవు ఉంటుంది ఈ కాలువ. ఈ కాలువను మొత్తం కూడా శుభ్రపరిచి, ఎక్కడైనా హౌస్ ఓనర్లు తప్పు చేస్తే వాళ్ళు కూడా చెప్పండి, ఈ తప్పు చేస్తే వాళ్ళు కూడా ఫైన్ వేసి, లేకపోతే మీరు క్లీన్ చేసిన తర్వాత అదే తప్పు జరిగితే ఆ ఇంటి ఓనర్ల దగ్గరనే కలెక్ట్ చేసి క్లీన్ చేయించండి. మేము దాన్ని తప్పు పట్టాం. అంతేగాని ఈ విధంగా మురుగునీటితో తేలుతూ ఉంటే పిల్లలు, స్కూల్ పిల్లలకు వచ్చే రహదారిది. కాబట్టి పిల్లల్ని కాపాడుకోవాలి. మహిళలు కూడా ఈరోజు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఈ మున్సిపల్ అధికారులది. లేని పక్షంలో రేపు వారంలో మాట పెద్ద ఎత్తున అందరినీ తీసుకొచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ ముందరే ఇక్కడున్న చెత్తనంతా ఆడనే పోసి మా నిరసన తెలియపరుస్తామని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.